వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. గత 5 రోజుల నుంచి వికోటా మార్కెట్ లో తూకాల్లో అవతవకలు జరుగుతున్నాయని చెప్పి సంబంధిత కలెక్టర్ గారికి కొంతమంది రైతులైతే ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులు మార్కెట్ యార్డ్ లో వచ్చి తనిఖీలు చేశారు. తూకాల్లో ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయంటే తూకాలకు సంబంధించిన అధికారి స్వామి ఇవాళ నిన్న 2 రోజులు ఆయన మార్కెట్ యార్డ్ లో సందర్శించి రైతులతో ముఖాముఖి అయ్యి నిజంగానే తూకాల్లో అవతవకలు ఉన్నాయా అని చెప్పేసి కనుక్కున్నారు. అయితే మీడియాకి ఇచ్చిన సమాచారం ప్రకారం ఖచ్చితంగా తూకాల్లో అవినీతి అనేది జరుగుతూ ఉందని చెప్పి కూడా స్వామి అన్నారు. మార్కెట్ జిల్లా అధికారి పరమేశ్వరన్ కూడా ఆయన దృష్టికి కూడా బాక్సుల్లో తేడాలు ఉన్నాయి, 15 కేజీల బాక్స్ కాకుండా 17 కేజీల బాక్సులు ఉన్నాయని చెప్పి కూడా కలెక్టర్ గారి కొంతమంది రైతులు అయితే ఫిర్యాదు చేయడంతో దాదాపు 4 రోజుల నుంచి మార్కెట్ యార్డ్ లో తనిఖీలు చేపట్టారు. ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించి రైతులకు సంబంధించిన అవినీతి ఏదన్నా జరిగి ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే తూకాల్లో ఏదైతే గవర్నమెంట్ సీల్ వేస్తామో ఆ సీల్ ని ఉల్లంఘించి సీల్ తీస్తే వాటిని లైసెన్స్ రద్దు చేస్తామని కూడా ఆ శాఖకు సంబంధించిన స్వామి అన్నారు. ఇక ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నా ఆఫీస్ తిరుపతిలో ఉంటుంది. తిరుపతి నుంచే నేను అన్ని చూస్తూ ఉంటాను. కాబట్టి ఈ తూకాల విషయంలో మీకు ఎక్కడైనా ఎలాంటి అనుమానం ఉన్నా దయచేసి నాకు ఇంటిమేట్ చేయండి. 7893130707 అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ తిరుపతి. మీ దగ్గర 20 కేజీ రాయి ఉంటే మీరు కూడా టెస్ట్ చేయొచ్చు, ఎవరైనా చూసుకోవచ్చు. అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని అదర్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఆ టెక్నిక్స్ మనం చూడాలంటే సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయాలి. చైర్మన్ మార్కెట్ చైర్మన్ గారికి మరియు మా మీడియా మిత్రులకి, కమిషన్ ఏజెంట్స్కి, రైతులకు ఉద్దేశించి అందరికీ నమస్కారాలు. నా పేరు స్వామి. నేను అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తిరుపతి నుంచి వచ్చాను. నా ఆఫీస్ తిరుపతిలో ఉంటుంది. ఆఫీస్ సిట్టింగ్ ప్లేస్ అది. ఇక్కడ సేమ్ ఆఫీస్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పేపర్లో వచ్చిన క్లిప్పింగ్ మాకు వచ్చినాయి. మా డిపార్ట్మెంట్ నుంచి డైరెక్షన్ వచ్చింది, సీఎం ఆఫీస్ నుంచి డైరెక్షన్ వచ్చింది, కలెక్టర్ సార్ నుంచి డైరెక్షన్ వచ్చింది. ఇమీడియట్గా ఇక్కడ వికోటా మార్కెట్లో ప్రాబ్లం ఉందని నేను కూడా పేపర్లో చదివాను. కాబట్టి టూనికల్ కొలతల గురించి ఏంటి విషయం, ఎట్లా చేద్దాము, ఇలా దాన్ని కరెక్షన్ ఎట్లా చేద్దాము, అసలు చర్య ఎట్లా తీసుకోవాలా అనేది మొత్తం మీకు డిస్ప్లే మీరు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మనము మార్కెటింగ్ ఆఫీస్లో మా డిపార్ట్మెంట్ ఒక 20 కేజీ వెయిట్ పెడతాం. పాయింట్ నెంబర్ 1, 20 కేజీ వెయిట్ మీరు పెడతాం. ఎవరన్నా ఆ వెయిట్ చూసుకొని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఆ రైట్ అందరికి ఇస్తాం. ఆ 20 కేజీ వెయిట్ని మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మీకు ఎక్కడ అనుమానం వస్తే అక్కడ వెయిట్ చేసి ఫోటో తీసి మాకు వెంటనే పోస్ట్ చేసే ఫెసిలిటీ మీకు కలిగేటట్టుగా చేస్తారు. సో ఒక 20 కేజీ రాయి మీకోసం పెడతారు. ఆ 20 కేజీ రాయికి మేము స్టాంపింగ్ చేసి సర్టిఫికేట్ చేసి రెడీ చేసి ఇక్కడ ఒకటి స్పేర్ రాయి పెడతాం. అది నా రాయి అనుకోండి, డిపార్ట్మెంట్ రాయి అనుకోండి. అయితే ప్రజలు ఎవరైనా సరే, రైతులు స్పెషల్గా ఇక్కడ రైతుల సమస్య కాబట్టి రైతులు మోసపోతున్నారు అని అది ఆరోపణ ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా తనకి ఎక్కడైనా ఈ షాప్ లో అనుమానం ఉంటే ఆ 20 కేజీ స్టోన్ ఏదైతే రాయి ఏదైతే నేను పెడతానో ఆ రాయి తీసుకెళ్లి ఒకసారి క్రాస్ చెక్ చేసి చూసుకోమని చెప్పండి. అతనికి అధికారం ఉంది. ఆ ఎక్కడైనా ఓపెన్ గా మిషన్ ఎవరైనా పెట్టి చూడొచ్చు. ఎందుకంటే ప్రజలకి అది ఓపెన్ గా ఉండే సిస్టమ్ కాబట్టి అతను కూడా ఎందుకు చూస్తున్నారు, కమిషన్ ఏజెంట్ కూడా ఎందుకు చూస్తున్నారు అడిగే అవకాశం అతనికి లేదు. కాబట్టి దయచేసి ఈ సిస్టమ్ ఒకటి ఇంప్లిమెంట్ చేద్దాం. ఇది కొత్త సిస్టమ్. ఇక్కడ ఒక క్యాంపింగ్ సిస్టమ్ పెడతాము. ఒక ఏడీ గారితో మాట్లాడి ఈ రైతులు అందరికీ నోటీస్ ఇప్పించి, మన కమిషన్ ఏజెంట్స్ అందరికీ నోటీస్ ఇప్పించి, ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మనము ఒక 1 వీక్ లో ఒక క్యాంపింగ్ సెంటర్ ఇక్కడ పెట్టి అందరికీ మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకోమని చెప్తాం. ఒక్కసారి సీల్ వేసిన తర్వాత దాన్ని ఎవరు కూడా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు. అలాంటి ట్యాంపర్ చేస్తే అది కమిషన్ ఏజెంట్కి బాధ్యత. ఎవరైతే ఆ మిషన్ వాడుతున్నారో ఆ సీల్కి ఎలాంటి నియమం జరిగినా ఆ కమిషన్ ఏజెంట్ మీద కేసు రాయడం జరుగుతుంది, అతని కోర్టులో వేయడం జరుగుతుంది, అతనికి పెనాల్టీ వేయడం జరుగుతుంది. కాబట్టి కమిషన్ ఏజెంట్కి ఈ క్లియర్గా ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలా. మీరు పేపర్లో కూడా దయచేసి క్లియర్గా వాళ్ళకి అర్థమైంది చెప్పండి.